నిత్య ప్రేమతో నన్ను ప్రేమించి నిత్య మహాగణుడవైన మా కన్న తండ్రి, ఘనమైన ఉన్నతమైన నీ నామమునకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. శాశ్వత ప్రేమ నీ టీవీ కార్యక్రమం ద్వారా పరిశుద్ధ లేఖనములను ధ్యానించుచుండగా నీ సహాయాన్ని అనుగ్రహించండి. నిలబడి ఉన్న నీ దాసుడనైనా నన్ను బలపరచండి. శక్తి కలిగిన నీ మాటలు చెప్పగలిగే సామర్థ్యాన్ని అనుగ్రహించండి. వినుచున్న నీ పిల్లలకు నాయన తండ్రి, నీ ఆత్మ సహాయాన్ని అనుగ్రహించమని మిమ్మల్ని బ్రతిమలాడుతూ ప్రాధేయపడుతూ ఈ కార్యక్రమము నీకు మహిమకరముగా జరిగించమని కోరుకుంటూ క్రీస్తు నామము నీ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రేమన దేవుని వారలారా, దేవుని అపారమైన ప్రేమను బట్టి, ఆయన ఉచితమైన కృపను బట్టి పరలోకమందున్న కన్న తండ్రిని స్తుతిస్తూ క్రీస్తు పేర కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను. దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా క్రీస్తు పేర శుభములు వందనములు తెలియజేసుకుంటూ ఈ శాశ్వత ప్రేమ టీవీ కార్యక్రమాలు మీ అందరికీ దీవెనకరంగా ఉన్నవి అని మీరు చేస్తున్న ఫోన్ కాల్స్ను బట్టి ప్రభుని ఎంతగానో స్తుతిస్తున్నాను. ఈరోజు కూడా పరిశుద్ధ లేఖనములను ధ్యానిద్దాం. దయచేసి పరిశుద్ధ గ్రంథాన్ని మీ చేతుల్లోనికి తీసుకొని వాక్యాన్ని చూస్తూ వాక్య ధ్యానాన్ని కొనసాగించవలసిందిగా ప్రభు ప్రేమను బట్టి మిమ్మల్ని కోరుకుంటున్నాను. పాపము ఎంత ప్రమాదకరమైందో మొదటి భాగములో కొన్ని విషయాలను మనం ఆలోచించాం. పాపము ఖచ్చితంగా మన జీవితంలో ఫలాన్నిస్తుంది. పాప ఫలము ఎంత భయంకరంగా ఉంటుంది అని పోయిన వారం మనం నేర్చుకున్నామో ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే, పాపము దురవస్థలోనికి మనల్ని తీసుకొని వెళుతుంది. పాపము భయాన్ని కలిగిస్తుంది. అంతేకాదు, పాపము ఉపద్రవములోనికి తీసుకొని వెళుతుంది. అంతేకాదు, పాపము వలన అనారోగ్యము, స్వస్థత లేని స్థితి కలుగుతుంది. అంతేకాదు, పాపము అవమానాన్ని తీసుకొని వస్తుంది. ఈరోజు అవమాన పడుతున్నామంటే వెనుక పాపమే ఉంటుంది. మనం అనారోగ్యాల బారిన పడుతున్నామంటే దాని వెనక పాపం ఉంటుంది. సమాజం మీదికి ఉపద్రవాలు, తెగుళ్ళు వస్తున్నాయంటే దాని వెనక పాపం ఉంటుంది. కాబట్టి పాపం అన్న పదాన్ని అంత తేలికగా తీసివేయటానికి వీలు లేదు. ఈరోజు కూడా రెండవ భాగములోనికి వెళ్ళి ఆలోచించగలిగితే, ఈరోజు తెలుగు రాష్ట్రాలలో బీపీ, షుగర్లు ఎక్కువగా నమోదవుతున్నాయి అని ఆరోగ్య శాఖ ఆందోళన వ్యక్తం చేస్తుంది. 2 తెలుగు రాష్ట్రాలలో విపరీతంగా మానవాళికి ముప్పు ఉంది వీటి వల్ల అని హెచ్చరిస్తున్నారు. అంటే షుగరు, ఈ బీపీ ఎందుకొస్తుంది? మన జీవన శైలిలో మార్పులకు గురవటం వల్ల ఈ 2 వ్యాధులు, దీర్ఘకాలికమైన ఈ 2 వ్యాధులు మానవ శరీరంలోనికి వస్తాయి. అప్పుడేం చేయాలి? వెంటనే మన జీవన శైలిని మార్చుకోవాలి. అంతేకాదు, ఈ రెండింటి వల్ల అనేకమైన అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉంది. ఈ 2 ఉండటం వల్ల అనేకమైన రోగాల బారిన పడే అవకాశం ఉంది గనక జాగ్రత్త పడాలి అని హెచ్చరిస్తున్నారు. అదేవిధంగా మానవ జీవితంలో పాపము రావటం వల్ల ఈ పాపము అనేకమైన ఉపద్రవాలను, అనేకమైన స్థితిలోనికి మానవ జీవితాన్ని తీసుకొని వెళుతుంది. ప్రేమన వారలారా, ఒక షుగర్ వల్ల రోగాలకు ఎలా దారి చూపిస్తుందో అలాగే పాపము కూడా మనిషి జీవితంలో ఎన్నో అనార్థాలలోనికి తీసుకొని వెళుతుంది. కాబట్టి ఈ రెండవ భాగంలో కూడా జాగ్రత్తగా లేఖనాలలోనికి వెళ్ళి మనం చూడగలిగితే, పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన ఒక చక్కటి మాటను దయచేసి మీరు చూడండి. ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము 25వ వచనం. మీ దోషములు వాటి క్రమమును తప్పించెను, మీకు మేలు కలుగకుండుటకు మీ పాపములే కారణము. ఇర్మియా గారు ఇశ్రాయేలీలతో మాట్లాడుతూ, మీరు చేస్తున్న పాపము ప్రకృతి క్రమాన్ని తప్పించింది. ఎప్పుడైతే ప్రకృతి క్రమము తప్పిందో మానవాళికి మేలు కలుగటం లేదు. సమయానికి వర్షాలు పడకపోతే ఆహారపు కొరత పరిస్థితులు ఏర్పడతాయి. విపరీతమైన ఎండలు, విపరీతమైన చలి, తద్వారా మానవ జీవితమే ప్రభావితం అవుతుంది. ఈరోజు వర్షాల కొరకు
ఎదురు చూసే పరిస్థితి ఎందుకొచ్చింది అంటే, మనుషులు చేస్తున్న తప్పు. మనుషులు చేస్తున్న తప్పు ప్రకృతి క్రమాన్ని తప్పిస్తున్నాయి. తద్వారా మేలు కలగలేని స్థితిలోనికి ఈరోజు సమాజం ఉంది ప్రియమైన వారలారా. మీరు బాగా ఆలోచించండి. ఆదాము తప్పు చేశాడు. దేవుడు భూమిని శపించాడు. అలాగే మానవాళి తప్పు ప్రకృతి క్రమాన్ని తప్పిస్తుంది. ఎప్పుడైతే ప్రకృతి క్రమము తప్పుతుందో మనకు మేలు కలగకపోవటం జరుగుతుంది ప్రియమైన వారలారా. దేవుడు కూడా మన జీవితంలో మేలు చేయాలి అని ఆయన ఆశపడుతున్నా, మేలు కలగకపోవటానికి మనకును ఆయనకు మధ్య మన పాపములే అడ్డుగోడగా ఉంది అని లేఖనము సెలవిస్తుంది. దేవుడు మేలు చేయడానికి చూస్తుంటాడు. మన పాపములు ఆ మేలును మన జీవితంలోనికి రానివ్వకుండా అడ్డుకుంటాయి ప్రియమైన దేవుని పిల్లలారా. చాలామంది చూడండి, దేవుని కోసం మేము ఆశ కలిగి ఉన్నాం. మా జీవితంలో ఇది జరగటం లేదు అంటే, నీకు మేలు కలగకపోవటానికి కారణం పాపమే అని నువ్వు గుర్తించాల్సిందే. మేము దేవుణ్ణి నమ్ముకున్నాం కదా! మరి మాకేం మేలు జరిగింది అని చాలామంది అడుగుతుంటారు. దేవుణ్ణి నమ్ముకున్నావు. నీ పాపాన్ని విడిచిపెట్టావా? పాపములోనే నీవున్నప్పుడు మేలు కలుగదు ప్రియమైన దేవుని పిల్లలారా. కాబట్టి లేఖనాలలో స్పష్టంగా వ్రాయబడింది. మీకు మేలు కలుగకుండుటకు కారణము మీ పాపములే. పాపములు ప్రకృతి క్రమాన్ని తప్పించి మేలు కలగకుండా చేస్తాయి. నీ జీవితంలో నువ్వు చేస్తున్న పాపాలు కూడా దేవుని నుంచి నీకు మేలు కలగకుండా అడ్డుకుంటాయి ప్రేమన దేవుని పిల్లలారా. చూసారా? అది ఎంత ప్రమాదకరమైందిగా మనకు కనపడుతుందో. రెండవ విషయాన్ని కూడా చూడగలిగితే విలాప వాక్యములు 5వ అధ్యాయము 16వ వచనం. మా తల మీద నుండి కిరీటము పడిపోయెను, మేము పాపము చేసి ఉన్నాము, మాకు శ్రమ, దీని వలన మాకు ధైర్యము చెడియున్నది, సియోను పర్వతము పాడైనది. విలాప వాక్యములో వ్రాయబడిన ఈ మాటను జాగ్రత్తగా ఆలోచించగలిగితే యిర్మీయా గారు ఇశ్రాయేలును ఉద్దేశించి వ్రాయబడిన మాటను జాగ్రత్తగా ఆలోచించగలిగితే కిరీటము పడిపోయింది. అంతేకాదు మాకు శ్రమ. దేవుని మాటలు పెడచెవిన పెట్టిన యూదులు బబులోను చెరలోనికి వెళ్ళిపోయారు. బబులోను చెరలోనికి వెళ్ళిపోయిన తర్వాత యిర్మీయా గారు ప్రలాపిస్తూ ఈ విలాప వాక్యములను రాశాడు. ఈరోజు ఈ శ్రమలోనికి మేము రావటానికి కారణం మేము చేసిన పాపములే. దేవుడు మాకిచ్చిన దేశంలో మేము ఉండకుండా ఈ చెరలోనికి వచ్చి వీరికి బానిసలుగా మేము పడి ఉన్నాము. ఈ బానిసత్వంలో ఇన్ని శ్రమలను మేము అనుభవిస్తున్నామంటే కారణము పాపములే అన్నాడు. మా ధైర్యము చెడినది. పాపము చేసేవాడికి భయం అని మొదటి భాగంలో మనం విన్నాం ప్రియమైన దేవుని పిల్లలారా. కాబట్టి వారికివ్వబడిన దేశంలో స్వతంత్రులుగా ఉండవలసిన వారు శ్రమలలోనికి వెళ్ళారు. ఈ శ్రమ వారి జీవితంలోనికి రావటానికి కారణం పాపము ప్రియమైన వారిలారా. చూసారా, మానవ జీవితం నాశనము కావటానికి కారణము పాపము ప్రియమైన దేవుని పిల్లలారా. ఇశ్రాయేలీల జీవితాలలో మనం చూడగలిగితే పాపము చేసినప్పుడల్లా అన్యజనులు వస్తున్నారు, వీరిని తీసుకొని వెళుతున్నారు, వీరు శ్రమల పాలైనట్లుగా లేఖనాలలో రాజుల గ్రంథంలో చాలా సందర్భాలు వ్రాయబడ్డాయి. ఇశ్రాయేలీలకు అర్థం అవ్వాలి, పాపము వలన మేము శ్రమలోనికి వెళుతున్నామని ప్రియమైన వారలారా. ఇప్పుడు కూడా మన కుటుంబంలో మన వ్యక్తిగతంగా కష్టాల పాలవుతున్నాము అంటే దయచేసి మీరు ఆలోచించండి. ఈ శ్రమలు నీ జీవితంలో ఎందుకు వస్తున్నాయి? దేవునిలో ఉన్నందుక, పాపము చేసినందుక? ఈ స్పష్టత నువ్వు ఆలోచించగలుగుతున్నావా? దేవునిలో ఉన్నందుకు శ్రమ వచ్చిందనుకోండి, నువ్వు ధన్యుడువు. పాపము చేసినందుకే శ్రమల పాలవుతున్నావు అనుకోండి, వెంటనే సరిదిద్దుకోవాలి. ఎందుకంటే పాపము శ్రమలలోనికి నీ జీవితాన్ని తీసుకుని వెళుతుంది. ఈరోజు చూడండి, బెట్టింగ్ యాపులని నెమ్మదిగా డబ్బు సంపాదించాలని అక్రమ మార్గంలోనికి వెళ్ళి
శ్రమలలోనికి వెళ్ళి ఆత్మహత్యలు చేసుకుంటున్నవారు బోలెడంత మంది కనపడుతున్నారు. కష్టార్జితాన్ని నమ్మాలే తప్ప అక్రమ ఆస్తులను అక్రమంగా సంపాదించాలన్న ఆ ఆలోచన రాకూడదు. అక్రమంగా ఆస్తులను కూడబెట్టాలి అని ఒకవేళ నువ్వు అనుకుంటే అది పాపము. అది శ్రమలలోనికి నిన్ను తీసుకొని వెళుతుంది ప్రియమైన దేవుని పిల్లలారా. ఇంకా లేఖనాలలోనికి వెళ్ళి మనం చూడగలిగితే ఇర్మియా గ్రంథము 16వ అధ్యాయము 18వ వచనంలో ఒక చక్కటి మాట వ్రాయబడింది. వారు తమ హేయ దేవతల కళేబరముల చేత నా దేశమును అపవిత్రపరిచి ఉన్నారు. తమ హేయ క్రియలతో నా స్వాస్థ్యమును నింపియున్నారు గనుక నేను మొదట వారి దోషమును బట్టియు వారి పాపమును బట్టియు రెండంతలుగా వారికి ప్రతీకారము చేసెదను. రెండంతలుగా ప్రతీకారము చేసెదను. అంటే దేవుడు నీ పట్ల ప్రతీకారము తీసుకునేటట్లుగా చేస్తుంది. ఇది ఎంత భయంకరమో చూసారా? పాపము చేయు వారందరూ దేవునికి విరోధులు. మరి దేవునికి విరోధులైనప్పుడు దేవుడు ప్రతీకారము తీర్చుకోవాలి అని ఆయన ఆలోచన కలిగి ఉంటే మనం బ్రతకగలమా? అదేంటండి? పాపములో ఉంటున్న మనల్ని పవిత్రతలోనికి నడిపించడానికే కదా దేవుడు అనుకుంటే, ఆయన నడిపించడానికి సిద్ధంగానే ఉన్నాడు. కానీ మానక పాపము చేస్తూ ఆ పాపములో ఉండటానికే నువ్వు ఇష్టపడుతున్నప్పుడు దేవుడు ప్రతీకారాన్ని తీర్చుకుంటాడు సుమా. దయచేసి మీరు ఆలోచించండి. లేఖనాలను ఆలోచించగలిగితే ప్రకృతికి ఎదురు తిరిగి బట్ట కట్టలేమన్న సంగతి మనకు అర్థమై ఉంటే మరి ప్రకృతిని కలిగించిన దేవుడే ప్రతీకారము తీర్చుకోవాలనుకుంటే రెండంతల ప్రతీకారము అంటున్నాడు. ఈరోజు మేము తప్పు చేసేసాము, ఇంకా ఏం కాదు, దేవుడు కళ్ళు మూసుకున్నాడు, ఆయన ప్రేమామయుడు, ఆయన దయామయుడు, మేమేం చేసినా చెల్లుతుంది అనుకుంటే అది పొరపాటు ప్రేమన దేవుని పిల్లలారా. ఆయన ప్రతీకారము చెయ్యబూనితే ఆయనను ఆపగలిగిన వాడు ఎవడు? ప్రభుత్వాలన్నీ కలిసి ఆపగలవా? మీరు ఆలోచించండి. ఒకవేళ భూమి మీద నేరం చేస్తే జైలులోనైనా ఉండొచ్చు. కానీ దేవుడే ప్రతీకారాన్ని తీర్చుకుంటే మన జీవితాలు ఏమైపోతాయో ఒక్కసారి ఆలోచించండి ప్రియమైన వారలారా. మారవలసిన మనిషి మారకుండా దేవుణ్ణి ఎదిరిస్తూ, దబాయిస్తూ, యథేచ్ఛగా, హృదయపూర్వకంగా పాపము చేస్తూ పోతుంటే దేవుడు ఎప్పుడు చూస్తూ ఊరుకుంటాడు అనుకుంటే పొరపాటు ప్రేమన దేవుని పిల్లలారా. దేవునికి మమకారం ఉంది. అలాగే దేవుడు ప్రతీకారాన్ని కూడా తీర్చుకుంటాడు ప్రేమన దేవుని పిల్లలారా. ఆయన మమకారం, ఆయన మాట నువ్వు విన్నప్పుడు, ఆయనకే ఎదురు తిరిగినప్పుడు, మానక పాపములు చేస్తున్నప్పుడు, మంచిని సమాజంలో లేకుండా చేస్తున్నందుకు దేవుడు ఊరుకుంటాడా? పాపము ప్రతీకారం వైపుకు, ప్రతీకార జ్వాలల్లో నిన్ను కాల్చివేస్తుంది ప్రేమన దేవుని పిల్లలారా. ఇది ఎంత ప్రమాదకరమైందో ఒక్కసారి మీరు ఆలోచించండి. మనుషుల చేతిలో పడినా పర్వాలేదేమో కానీ జీవము కలిగిన దేవుని చేతిలో పడుట బహు భయంకరము అని లేఖనము సెలవిస్తుంది ప్రేమన దేవుని పిల్లలారా. ఎంత ప్రమాదకరమైన పరిస్థితో దయచేసి మీరు ఆలోచించండి. పాపము మేలు కలగకుండా చేస్తుంది. అంతేకాదు పాపము శ్రమల పాలు చేస్తుంది. అంతేకాదు పాపము ప్రతీకార జ్వాలలతో నిన్ను కాల్చివేసే దుస్థితికి నిన్ను తీసుకొని వెళుతుంది. ఇంకా లేఖనాలలోనికి వెళ్ళి ఆలోచించగలిగితే యెహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయము 18వ వచనాన్ని దయచేసి చూడండి. నీతిమంతుడు తన నీతిని విడిచి పాపము చేసిన ఎడల ఆ పాపమును బట్టి అతడు మరణమునొందును. పాపము నిన్ను చావులోనికి తీసుకుని వెళుతుంది ప్రేమన వారిలారా. దయచేసి లేఖనాలలోనికి వెళ్ళి మనం ఆలోచించగలిగితే అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 21వ వచనము నుండి, నియమింపబడిన దినమందు హేరోదు
రాజవస్త్రములు ధరించుకొని న్యాయపీఠము మీద కూర్చుండి వారి ఎదుట ఉపన్యాసము చేయగా జనులు ఇది దైవ స్వరమే గాని మానవ స్వరము కాదని కేకలు వేసిరి. అతడు దేవుణ్ణి మహిమ పరచనందున వెంటనే ప్రభువు దూత అతన్ని మొత్తెను గనుక పురుగులు పడి ప్రాణము విడిచెను. నీతిగా ఉన్నవాడు నీతిగా ఉంటే బ్రతుకుతాడు. కానీ పాపము చేస్తే ప్రజలు దేవుని వైపు చూడటానికి ఒక రాజుగా తనే అడ్డుగా ఉన్నాడనుకోండి, ఏం జరుగుతుంది? అతడు మరణము నొందును అని వ్రాయబడింది. ఈరోజు దేవుడిచ్చిన ఆయుష్కాలం వరకు బ్రతికి మరణించే వారి కంటే పాపము వలన మరణిస్తున్న వారే ఎక్కువ మంది కనబడుతున్నారు. డ్రగ్స్ పాపము. దానివల్ల మరణపు లోతుల్లోనికి వెళ్ళక తప్పదు ప్రియమైన వారలారా. తాగుడు పాపము. దాని వలన మరణము రాకుండా ఉంటుందా? మీరు ఆలోచించండి. కాబట్టి పాపము మరణములోనికి తీసుకొని వెళుతుంది. మరణములోనికి తీసుకొని వెళుతుంది. దాని విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎన్ని రకాలుగా మానవ జీవితాన్ని నాశనానికి తీసుకొని వెళుతుందో దయచేసి మీరు ఆలోచించండి. మహనీయుడైన యేసుక్రీస్తు ఈ భూమి మీదికి వచ్చి మిగిలిన వాటన్నింటి గురించి కంటే పాపాన్ని తీసివేయాలని ఎందుకు ఆలోచిస్తున్నాడంటే మనుషులు సర్వనాశనం అయిపోవటానికి ప్రధానమైన కారణం పాపం. ఇదే తీసివేస్తే మానవాళి సమాజం బాగుంటుంది అని. పాపమున్నంత వరకు ఈ సమాజం బాగోదు ప్రియమైన దేవుని పిల్లలారా. మీరు ఆలోచించండి. సమాజాన్ని బాగు చేయాలి అంటే పాపాన్ని తీసివేయాలి. పాపము సమాజంలో ఉంటున్నప్పుడు మనిషి బాగుపడటం అనేది అసాధ్యం. కాబట్టి యేసుక్రీస్తు ఈ పాపములో నుంచి మనల్ని బయటికి తీసుకొని రావటానికి తన ప్రాణాన్నే ధారపోసి తన యవ్వన కాలపు పవిత్ర రక్తాన్ని ఎందుకు ఇస్తున్నాడంటే ఇది ఎంత ప్రమాదకరమైనదో ఆయనకు తెలుసు గనక ఈరోజు నీకు నాకు అర్థం కావాలి. ఒకవేళ అర్థమైతే పాపాన్ని విడిచిపెట్టి క్రీస్తులోనికి రావాలి. నీతిమంతుడుగా బ్రతుకుతున్నప్పుడు నీతిని విడిచి పాపములోనికి వెళ్ళడానికి వీలు లేదు ప్రియమైన వారలారా. ఎందుకంటే పాపము మరణములోనికి మనిషిని నడిపిస్తుంది. ఇంకా లేఖనాలలోనికి వెళ్ళి మనం చూడగలిగితే ప్రియమైన దేవుని పిల్లలారా, హోషేయ గ్రంథము 8వ అధ్యాయము 13వ వచనాన్ని దయచేసి చూడండి. నాకర్పింపబడిన పశువులను వధించి వాటిని భుజించుదురు. అట్టి బలుల యందు యెహోవాకు ఇష్టము లేదు. త్వరలో ఆయన వారి దోషమును జ్ఞాపకమునకు తెచ్చుకొని వారి పాపములను బట్టి వారిని శిక్షించును. మనిషి మరణం తరువాత శిక్షలోనికి వెళ్ళాలి. దేనిని బట్టి? పాపమును బట్టి. ప్రతి ఒక్కరూ క్రీస్తు న్యాయపీఠము ఎదుట నిలవబడాలి. మంచి క్రియలను బట్టి తీర్పు పొందాలి. చెడు క్రియలను బట్టి కూడా తీర్పు పొందాలి. అంటే పాపము నిన్ను తీర్పులోనికి తీసుకుని వస్తుంది. పాపం వలన శిక్ష విధింపబడుతుంది. ఎంతకాలపు శిక్ష? పాత నిబంధన గ్రంథంలో 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 10 ఏళ్ళు, 15 ఏళ్ళు శిక్షాకాలంగా కనపడుతుంది. కానీ మనిషి మరణించిన తర్వాత పాపమునకు శిక్షాకాలము ఎంతని లేఖనాలలో రాయబడిందో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. మహనీయుడైన యేసుక్రీస్తు మాట్లాడుతూ అగ్ని ఆరదు, పురుగు చావదు అన్నాడు. అలాగే మత్తయి సువార్త 25లో రాయబడిన మాట మనందరికీ తెలుసు కదా. నిత్య శిక్షకు పొండి. నిత్య శిక్ష యుగయుగములు కాలును. నిత్య శిక్ష అంటే ఆ శిక్షకు ముగింపు లేదు. పాపము ఎంత భయంకరమైన పరిస్థితులలోనికి మనల్ని తీసుకొని వెళుతుందో చూసారా? బ్రతికున్నప్పుడు కొన్ని సంవత్సరాలు చేసిన పాపం చనిపోయిన తర్వాత ఆత్మను నిత్య శిక్షలోనికి తీసుకొని వెళుతుంది. యావజ్జీవ కారాగార శిక్ష అయినా 15 ఏళ్ళు, 20 ఏళ్ల తర్వాత బయటికి రావచ్చు. కానీ మరణించిన తర్వాత ఆత్మ నరక శిక్షను గురించి మీరు ఆలోచించగలిగితే కోటాను కోట్ల సంవత్సరాలు కాలిపోవలసిందే. ఎంత భయంకరమైన పరిస్థితి ఒక్కసారి మీరు ఆలోచించండి. పాపము శిక్షలోనికి నిన్ను తీసుకొని వెళుతుంది. అందుకే యోహాను
నరక శిక్షను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పినవాడు ఎవడు? యేసుక్రీస్తు మాట్లాడుతున్న మాట. సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పినవాడు ఎవడు? అని యోహాను గారన్న మాటని ఆయన చెబుతూ, ఇదిగో నన్నే తృణీకరిస్తున్నప్పుడు మిమ్మల్ని కాపాడగలిగినవాడు ఎవడు? మిమ్మల్ని కాపాడగలిగినవాడు ఎవడు? పరలోకము నుండి దిగి వచ్చి, నేనే మీ పాపముల కొరకు మీ పాపములను నా మీద వేసుకొని, సిలువలో మరణించి, నా పవిత్రమైన రక్తము ద్వారా నీతిమంతులుగా తీర్చగలిగిన నన్నే మీరు అంగీకరించక, నన్నే మీరు కాదంటున్నప్పుడు మీరు ఎలా తప్పించుకోగలరు? దయచేసి మీరు ఆలోచించండి. లేఖనాలలో వ్రాయబడిన ఈ మాటలను జాగ్రత్తగా చూడగలిగితే ప్రేమన వారలారా, పాపము తరగని శిక్షలోనికి నిన్ను నన్ను తరలిస్తుంది ప్రేమన దేవుని పిల్లలారా. అంటే పాపము బ్రతికున్నప్పుడు మాత్రమే కాదు, చనిపోయిన తర్వాత కూడా నిన్ను వదిలిపెట్టదు. లూకాసు వార్త 10వ అధ్యాయము 14వ వచనం. అయినను విమర్శ కాలమునందు మీ గతి కంటే తూరు సీదోను పట్టణముల గతి ఓర్వదగినదై ఉండును. ఓ కపెర్నహూమ, ఆకాశము మట్టుకు హెచ్చింపబడిదవా, నీవు పాతాళము వరకు దిగిపోయెదను. మీ మాట వినువాడు నా మాట వినును, మిమ్మును నిరాకరించువాడు నన్నును నిరాకరించును, నన్ను నిరాకరించువాడు నన్ను పంపిన వానిని నిరాకరించుననెను. సువార్తను అంగీకరిస్తున్నారంటే నన్ను అంగీకరిస్తున్నారు. నన్ను అంగీకరిస్తున్నారు అంటే వారి జీవితాలు బాగుంటాయి, శిక్షలోనికి వెళ్ళరు. మీ మాట వినటం లేదంటే నన్ను కూడా వినటం లేదు. నన్ను వినని వారి పరిస్థితి ఇదిగోని కపెర్నహూము గురించి మాట్లాడుతున్నాడు. పాతాళమునకు దిగిపోయేదవు, శిక్షలోనికి. దయచేసి లేఖన సత్యాలను జాగ్రత్తగా మనం ఆలోచించగలిగితే, పాపము మనిషి జీవితానికి ప్రమాదకరమైనది, బ్రతికున్నప్పుడు, చనిపోయిన తర్వాత కూడా. కాబట్టి యేసుక్రీస్తు ఆ పాపములో నుంచి మనకు విడుదలను కలిగించడానికి వచ్చాడు గనుక, లోకపు పాపములో నుండి క్రీస్తు వెలుగులోనికి రావాలి. నేను నీతిమంతుణ్ణి అని చెబుతూ పాపములోనికి వెళుతున్నవారు మరలా వారి జీవితాలను సరిదిద్దుకొని దేవుని కొరకు బ్రతకగలిగే స్థితిని సంపాదించుకోవాలి. పాప ఫలము ఎంత భయంకరంగా ఉందో దయచేసి మీరు ఆలోచించండి. కాబట్టి వీటన్నింటినీ మనం జ్ఞాపకం పెట్టుకుంటే పాపము చేసే ధైర్యము మనకుండదు ప్రేమన దేవుని పిల్లలారా. కరెంటును ముట్టుకుంటే చనిపోతాం అన్న సంగతి మనకు తెలిసినప్పుడు వాటి జోలికి మనం వెళ్ళాం. పాపము అంతకంటే ప్రమాదకరమైనది. కాబట్టి మనం అందరము జాగ్రత్తగా ఉండాలి అని దేవుని ప్రేమను బట్టి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాకృపయు కనికరము కలిగిన మా కన్న తండ్రి, ఘనమైన ఉన్నతమైన నీ నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. విలువైన నీ మాటలను బట్టి నాయన మేము హెచ్చరింపబడుతున్నాం. విన్న మాటలు మా హృదయంలో పదిలపరుచుకొని పట్టుదల కలిగి నీ కొరకు బ్రతకగలిగే భాగ్యాన్ని అనుగ్రహించండి తండ్రి. ఈ శాశ్వత ప్రేమ టీవీ కార్యక్రమాలను నాయన నీకు మహిమకరంగా, మా అందరికీ మేలుకరంగా ముందుకు తీసుకొని వెళ్ళండి. ఈరోజు నాయన మీ పిల్లలతో మీరు మాట్లాడారు. మీ మాటలకు విధేయులైన ఆయన పాపములో నుంచి బయటికి రావాలి అన్న గొప్ప ఉజ్జీవాన్ని నాయన వారి హృదయములో కలిగించండి. దీని కొరకు సహాయ సహకారాలు అందిస్తున్న నీ పిల్లల్ని జ్ఞాపకం చేసుకోండి. కష్టాలలో, కన్నీళ్లలో, లేమిలో నాయన ఈ పరిచర్య నువ్వు ముందుకు తీసుకొని వెళ్ళాలి అని నాయన నీ పిల్లలు నీ పట్ల ప్రేమతో పంపుతున్న కానుకలను నన్ను బట్టి నాయన నీ పిల్లలకు విలువైన నీ దీవెనలను అనుగ్రహించండి. ప్రార్థనా సహాయాన్ని కోరిన నీ పిల్లలను నాయన జ్ఞాపకం చేసుకోండి. కష్టాలలో, కన్నీళ్లలో, శోధనలో, ఇబ్బందులలో, కుటుంబంలో, వ్యక్తిగతంగా, వారి ఉద్యోగాలలో, వారి స్నేహాలలో నాయన తండ్రి సమస్త విషయాలలో నీ కాపుదలను నాయన అనుగ్రహిస్తూ నాయన నీ కొరకు నిలబడగలిగే భాగ్యాన్ని నాయన అనుగ్రహించండి. మరలా మేమందరము కలిసి నాయన నీ వాక్కులు ధ్యానించు పర్యంతము వరకు నీ కృపలో మమ్మల్ని ఖాయమని మిమ్మల్ని కోరుకుంటూ క్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.
పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము మనందరికీ తోడయుండునుగాక. ఆమేన్. ప్రేమకు సాటి వేరెవ్వరు, నీ ప్రేమకు సాటి వేరెవ్వరు, ప్రేమకు సాటి వేరెవ్వరు, నీ ప్రేమకు సాటి వేరెవ్వరు, ప్రేమా స్వరూపి నా యేసయ్యా, ప్రేమకు సాటి వేరెవ్వరు, నీ ప్రేమకు సాటి వేరెవ్వరు, ప్రేమకు సాటి వేరెవ్వరు, నీ ప్రేమకు సాటి వేరెవ్వరు, ప్రేమా స్వరూపి నా యేసయ్యా. స్వార్థం లేనిది ప్రేమ, అన్నీ ఓర్చును ప్రేమ, డంబం లేనిది ప్రేమ, అపకారమునే మరచును ప్రేమ, ఉప్పొంగని గుణమే ప్రేమ, కోపం నిలుపదు ప్రేమ, అన్నీ దాడును ప్రేమ, మత్సరమే పడనిది ప్రేమ, దయనే చూపును ప్రేమ, గరికే చేర్చును ప్రేమ, సహనం చూపును ప్రేమ, నిరీక్షణతో నిలుచును ప్రేమ.